కేటీఆర్ గతంలో 60-70 మంది ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించుకొని మీ దానిలో జాయిన్ చేసుకున్నారు కదా, ఇప్పుడు వచ్చి హైకోర్టులో మొట్టికాయలు కొడితే సుప్రీంకోర్టు పోయారు. సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు వీగదు అనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి కోట్ల రూపాయలు డబ్బులు పెడతా ఉన్నారు. సుప్రీంకోర్టులో ఒక కేసు విచారణ జరగాలంటే అక్కడ ఇచ్చేటువంటి మళ్ళీ వాళ్ళు పెట్టే లాయర్లను కూడా టాప్ లైన్ పెడతారు. వాళ్ళు గంటకి 25 లక్షలు, అంటే గంట కూడా కాదు, ఒక సెషన్కి 25 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు కూడా ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు కేటీఆర్ అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఏం చేస్తా అంటే ప్రజలలో ఒక నరేటివ్ బిల్డ్ చేస్తా ఉన్నాడు. తనకు ఉండే అన్ని శక్తులు, ఇటు తన సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేస్తా ఉన్నాడు. తన ఇంకొక మీడియా పింక్ మీడియా ఉంది, ఒక కోటి తయారు వాళ్ళకు డబ్బులు వెదలేసి ఇష్టం వచ్చే ప్రచారం చేపిస్తా ఉన్నాడు. ఇట్లా అన్ని రకాల వాడుకొని వాటి ద్వారా ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కేటీఆర్. పార్టీ ఫిరాయింపుల విషయంలో కేటీఆర్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే మీరు లంగా లఫంగా పనులు చేసిన గతంలో, ఇప్పుడు ఆ లంగా లఫంగా పనుల విషయంలో ఈరోజు మీరు ఆనాడేమో పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మీరు చేర్చుకుంటారు, అప్పుడేమో కాలేదు. అంటే మీరు చేస్తే సంసారం అవుతుంది, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అవుతుందా? కొంచెం కూడా సిగ్గుశరం లేకుండా ఈ కేటీఆర్ అనేవాడు ఎంత దుర్మార్గుడు అంటే అంత బుద్ధి సిగ్గు లేకుండా కూడా మాట్లాడుతూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. తన చేతులు కూడా అవే కనబడతా ఉంటాయి. ఈరోజు తెలంగాణకు పట్టినటువంటి పీడ చీడ దరిద్రం అంతా కూడా ఈ దొంగనా కొడుకులే, ఈ కల్వకుంట్ల కాలకీరే. బరాబర్ నేను చెప్తాను, వీళ్ళే.